చాలా సంతోషం అండి. మిమ్మల్ని ఎప్పుడొచ్చి కలవాలో చెప్తే ఒకసారి వచ్చి కలిసి అన్ని వివరంగా మాట్లాడుకుందాం. లేదంటే మీరే మా అమ్మ ఒడికొచ్చినా సరే మీ ఇష్టం సార్. ఓపెనింగ్ ఎల్లుండే కాబట్టి నేను కొన్ని పనుల్లో బిజీగా ఉన్నానమ్మా. మీరిక్కడికి వస్తే అన్ని విషయాలు క్లియర్గా మాట్లాడుకోవచ్చు. ఈ సమయంలో అంటే ఆడవాళ్ళం ఎలా రాగలం సార్? అడ్డడ్డే మీరేం కంగారు పడకండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. మీరు వంటలు అవి ఏం వండాలి అని మా ఆవిడతోనే డిస్కస్ చేయాలి. సార్ పోనీ రేపు కలవచ్చా? పనుల్లో బిజీ పడుతున్నట్టున్నారు. అంత బలవంతం ఏం లేదమ్మా. మేము వేరే క్యాటరింగ్ చూసుకుంటాం రండి. ఉంటానమ్మా. అయ్యో వద్దు సార్. ఇంత పెద్ద కాంట్రాక్ట్ మాకెంతో ఉపయోగపడుతుంది. నేనే వచ్చి కలుస్తానండి. మంచిదమ్మా. నేను మీకు అడ్రస్ పంపిస్తాను. వెంటనే వచ్చేయండి అమ్మా. లేట్ చేయకండి. అలాగే సార్. ఉంటానమ్మా. బాయ్. మంచి కాంట్రాక్ట్ వచ్చింది. ఇప్పుడు అక్కడి వరకు ఎలా వెళ్ళడం? అమ్మా ఏమైంది? ఏం ఆలోచిస్తా? జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? క్యాటరింగ్ కాంట్రాక్ట్ మాట్లాడడానికి వెళ్తున్నామే. త్వరగా వచ్చేస్తాంలే. అలాగే మహాలక్ష్మి, పిన్ని జాగ్రత్త. అలాగేనండి. మీరు త్వరగా వెళ్ళిరండి. పదమ్మా. వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళారు అంటే మహి ఒక్కతే ఇంట్లో ఉంటుందిగా. దాన్ని కూడా బయటికి పంపించేస్తే మన రూట్ క్లియర్ అయిపోద్దిగా. నోనో పృథ్వీ, తొందరపడకు. ఒక 5 minutes వెయిట్ చేద్దాం. అన్ని తొందరగా చేసేయకూడదు. లాజిక్ మిస్ అవుతుంది. బామ్మకి యమగడియలు దగ్గర పడ్డాయి.
హలో, ఎవరు? హలో హలో మేడం, ఇక్కడ ఏదో పెద్ద యాక్సిడెంట్ జరిగింది మేడం. యాక్సిడెంటా? ఎవరికి? ఇక్కడ ఇద్దరు లేడీస్ కి యాక్సిడెంట్ జరిగింది. చూడబోతే తల్లి కూతుర్లా ఉన్నారు. చావు బతుకుల్లో ఉన్నారు మేడం. చచ్చిపోతున్నారు మేడం, వాళ్ళు చచ్చిపోతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ లో పైన మీ నెంబర్ ఉంది మేడం. వాళ్ళు మీకు ఏమవుతారు మేడం? మా అక్క. అయ్యో, మీ అక్క వాళ్ళకి యాక్సిడెంట్ అయింది మేడం. తొందరగా రండి మేడం, చచ్చిపోతున్నారు మేడం, రక్తం అంతా పోతుంది. యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందండి? మేడం గణేష్ నగర్ చౌరస్తాలో మేడం. మీరు త్వరగా వచ్చేయండి మేడం, ఈ క్వశ్చన్లన్నీ అడగండి మేడం. అయ్యో చాలా రక్తం పోయింది మేడం. చూస్తే కాలు చేతులు కూడా కట్టయిపోయినట్టున్నాయి. మీరు త్వరగా రండి మేడం. సరే, మీరు అంబులెన్స్ కి ఫోన్ చేయండి. నేను ఇప్పుడే వచ్చేస్తాను. రండి మేడం, మీరు తొందరగా రండి మేడం. రండి రండి. పోండి మేడం, తొందరగా పోండి. మీరు పోతే బామ్మగారిని కూడా పంపించేస్తాను. అక్క వాళ్ళకి యాక్సిడెంట్ అయిందంట బామ్మ. నేను వెళ్ళాలి. సారీ బామ్మ, సారీ. షాకు. ఎస్, ఈరోజు ఆ ముసల్దాన్ని నా నుంచి ఆ దేవుడు కూడా కాపాడలేడు. నా గురించి దానికి తెలిసిన నిజం దాంతోనే అంతమైపోతుంది. నన్ను ఒక రాముడు అనుకుంటున్నారు, కానీ ఈ రాముడిలో ఉన్న అసలు రాక్షసుడి గురించి వాళ్ళకి తెలియదు పాప. అక్క వాళ్ళకి యాక్సిడెంట్ అయిందంట బామ్మ. నేను వెళ్ళాలి. సారీ బామ్మ, సారీ.
ముసలి 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 అది ఇక్కడ లేదు అంటే ఖచ్చితంగా నన్ను చూసే ఉంటుంది. ఎక్కడున్నావే ఎక్కడున్నావే ముసలి? అబ్బా అయ్యా అయ్యో ఫోన్ ఎక్కడుందో కనిపించట్లేదు. సీతారత్న ఎక్కడుందో? చైత్ర ఏమైంది? ఎవరు ఇంట్లో లేరు. ఎక్కడికి వెళ్ళిపోయారు? అయ్యో వీడా? ఇప్పుడు ఏం చేయాలి? ముసలి ఇలా ఎంత దూరమని పారిపోతావే ముసలి? నిన్ను పొట్టేసుకుంటాగా. అమ్మా చైత్ర, చైత్ర ఒకసారి ఫోన్ చేయమ్మా. అమ్మ ఫోన్ కలవడం లేదు. కలవడం లేదా? ఇంకోసారి ట్రై చేయమ్మా. కలిసిందా? ఫోన్ కలవడం లేదు. ఆయన పేరేమన్నారు? వెంకట్రావు అని చెప్పారమ్మా. నేను అతన్ని కనుక్కొని వస్తాను. మీరు ఇంకోసారి ట్రై చేస్తూ ఉండండి. అదే పనిగా రమ్మని చెప్పి ఇప్పుడు ఫోన్ కలవడం లేదేంటి?
అమ్మా, ఇక్కడ వెంకట్రావు పేరుతో ఎవరూ లేరంట. అవునా? కానీ నాకు ఫోన్లో అదే పేరు చెప్పారమ్మా. అన్నా, కొంచెం త్వరగా పోనివ్వు ప్లీజ్. స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆటో బాబు, ఆపు ఆపు. అక్క అక్క, నీకేం కాలేదుగా? నువ్వు బానే ఉన్నావుగా? నీకేం కాలేదుగా? మహి మహి, నాకేమవుతుంది? అసలు నువ్వేంటి ఇక్కడ? మీకు యాక్సిడెంట్ అయిందని చెప్పారక్క. నేను ఇటువైపు వెళ్తుంటే మీరు కనపడ్డారు. మీకేం కాలేదు కదా? మీరు బానే ఉన్నారు కదా? నాకేం అర్థం కావడం లేదమ్మా. క్యాటరింగ్ కోసం కాల్ చేశారు. ఇప్పుడు మహాలక్ష్మికి ఎవరో ఫోన్ చేసి యాక్సిడెంట్, మహికి. ఏంటిదంతా? అవునక్క, ఎవరు ప్లాన్ తో చేశారనిపిస్తుంది. అయ్యో అమ్మ, ఇదంతా చూస్తుంటే ఎవరు కావాలని మనల్ని బయటికి రప్పించారు అనిపిస్తుందమ్మా. వాళ్ళు ఎవరో కానీ బామ్మని చంపడానికి మళ్ళీ ట్రై చేయొచ్చు. అయ్యో బామ్మ, బామ్మ, బామ్మకేదో ప్రమాదం జరగబోతుందమ్మా. మనల్ని ఎవరిని లేకుండా చేసి ఎవరు బామ్మని చంపాలని చూస్తున్నారు. పిన్ని, త్వరగా ఇంటికి వెళ్తా. పదండమ్మా, పదండి. రెండక్క, ఆటో కూడా రెడీగా ఉంది. ఎలాగైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడి మీద కంప్లైంట్ చేయాలి. భగవంతుడా, వాడి నిజ స్వరూపం బయటపడేంత వరకైనా నా ప్రాణాలు నిలబెట్టు స్వామి. నన్నే దెబ్బతీసి నా నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఇంట్లో ప్రశాంతంగా చావక రోడ్డు మీద కుక్క చావు చావబోతున్నా.